కట్ చేసిన ఫోన్ చేస్తాడమ్మా. రే 2 అయిందిరా, ఇంకింటికి వెళ్తాను. ఉండే హ్యాక్ అని చెప్పు. రే పడుకోరా, రేపు పొద్దున్నే వస్తాను. నీ బర్త్డే సెలబ్రేషన్స్ కొట్టేస్తున్నావు అంతే. నైట్ 2 అయింది. నా బర్త్డే వచ్చి 2 గంటలు అవుతుంది. 2 మిస్డ్ కాల్స్ కూడా రాలేదు. నాకెందుకురా బర్త్డేలు? రే 12ంటికి మీ అమ్మ ఫోన్ చేసింది, ఎత్తావా? ముందు చేసిన వాళ్ళ గురించి ఆలోచించరా, చేయని వాళ్ళ గురించి బాధపడితే కానీ తర్వాత. మందు తాగున్నాను కదరా, అందుకే ఎత్తలేదు. ఆపరా నీ సోది కబుర్లు. అరే నీకు మొన్న చెప్పడం మర్చిపోయాను. నిన్ను అనుకుని ఒక కథ రాసుకున్నాను రా. రేపు వింటాను రా. అరే రే 2 నిమిషాలు రే, లైన్ చెప్తాను. 2 నిమిషాలు సర్లే చెప్పు. కథ ఏంటంటే, ఒక 25 years వాడి దగ్గరికి వాడి 35 years ఓల్డ్ వెర్షన్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ నుంచి వచ్చిన కామెడీయే మన కథ. ఈ కథ పేరేంటో తెలుసా? అనుకోని అతిథి. సూపర్ ఉందిరా, అద్దరిపోయింది. రేపు వచ్చి వింటాను. 5 minutes రా. రేపు వస్తాను మొత్తం వస్తాను. ఏంటో సరిగ్గా తాగరు, సరిగ్గా మాట్లాడరు, సరిగ్గా వినరు. రేయ్ లెగు. రేయ్ ఎవరన్నా నువ్వు? చూస్తే అర్థం కావట్లేదా? ట్విన్సా? అంటే నువ్వు నాకు అన్నవా? ఇన్నాళ్ళు మన అన్నను మోసం చేసాడా? రేయ్ ఈ ఎక్స్ట్రా వద్దు. ఈరోజు నా బర్త్డే కదా, నీతో మాట్లాడదామని వచ్చాను. ఓ ఈరోజు నీ బర్త్డే కూడానా? రేపు పిచ్చోడా, నువ్వు నేను ఒకటేరా. నీకు ఈ రోజుతో 25 వస్తే నాకు 35 వస్తాయి అంతే. నీతో మాట్లాడదాం 2036 నుంచి వచ్చాను. హ్యాపీ బర్త్డే అన్న. సేమ్ టు యూరా. చెప్పన్నా ఏంటి విశేషాలు? ఎందుకు వచ్చావు? పెళ్ళయిందా? నేను నీతో 5 minutes మాట్లాడడానికి వచ్చాను. ఈ 5 minutes నేను మాత్రమే మాట్లాడతాను. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. ఓకే అన్న. అన్నా ఏంట్రా? మన రిలేషన్ ఇంకా పేరు లేదు కానీ నువ్వు అన్నాను ఫిక్స్. ఓకే అన్న. ఏంట్రా 25 ఏళ్ళు వచ్చేసాయి, ఏం చేస్తున్నావు? ఏముందన్నా, నెక్స్ట్ బర్త్డేకి నా బర్త్డే జరుపుకోకూడదు. నా బర్త్డే నా ఫ్యాన్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్కి మంచిగా రిచ్గా పార్టీ ఇవ్వాలి. ఇండస్ట్రీకి దమ్మున్న డైరెక్టర్ వచ్చాడని తెలియాలి. ఇదే మాట ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నావు? 2 years నుంచి అనుకుంటున్నా అన్న. ఇది 3rd year. సరే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? నీకు తెలియదా అన్న? సొల్లు ఆపి మ్యాటర్ చెప్పు. మన శృతి ఉంది కదన్నా, తను నా కోసం పాపం వెయిట్ చేస్తుంది. ఎలా అయినా వాళ్ళ ఇంట్లో ఒప్పించేసి పెళ్లి చేసుకోవాలి. నా పెళ్ళి గ్రాండ్గా జరగాలి. మీడియా మొత్తం నా పెళ్ళినే కవర్ చేయాలి. మెగాస్టార్ రావాలి నా పెళ్ళికి. అదే అన్న, అదే నా డ్రీమ్. 10 హిట్ సినిమాలు, 2 పిల్లలు, శృతి నేను, చాలు. బాగానే ఉన్నారా నీ కల్లో? ఈ ఘాట్ ఏంటో తెలుసా? అయ్యో ఏమైంది? శృతి నన్ను మోసం చేసుకుందని నేను చేసుకున్న సూసైడ్ అటెంప్ట్. శృతి మోసం చేసిందా నన్ను? ఇంకో 5 monthsలో శృతికి పెళ్ళి కూడా అయిపోద్ది. చంపేసావన్నా. అది కాదురా, ఏంటి ఇంట్లో ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు నువ్వు?
ఆగన్నా, శృతి మోసం చేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం సంబంధం లేకుండా ఇంట్లో వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు అంటున్నావు. అంటే నీకు ఇంట్లో వాళ్ళకన్నా ఆ అమ్మ ఎక్కువైపోయిందా? ఊరుకో అన్న, నేనేమైనా సినిమాల్లో చూపించినట్టు బయట బేవర్స్గా తిరుగుతున్నానా? ఏదో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోయి ఉండొచ్చు అంతే. ఆహా. నాకు డ్రీమ్స్ ఉంటాయన్న. బాగా సంపాదించాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అమ్మ నాన్నని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళాలి. నేను ఎలా ఇన్ని ఆలోచిస్తుంటే నువ్వు నేను పట్టించుకోవట్లేదు అంటావా? అయితే ఫోన్ లిఫ్ట్ చేయవా? నువ్వు ఊరుకో అన్నా. ఇప్పుడేంటి, ఫోన్ ఎత్తితేనే ప్రేమ ఉన్నట్ట? అమ్మే నాకు ప్రేమ లేదా? ఫోన్ ఎత్తి మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్ట? ఒక్క 5 years ఆగండి, చూపిస్తా ప్రతి ఒక్కడికి హిట్ కొట్టి. ప్రతి సినిమా అమ్మ మీదే. చనిపోయింది. అమ్మ చనిపోయింది. నువ్వు అనుకున్నవేం జరగవు. అమ్మ చనిపోయిందా? అమ్మ చనిపోవడం ఏంటి? ఏడు పాపు, ఏడు పాపు. నిన్న క్వశ్చన్ అడుగుతా, అమ్మకి ఎన్నిసార్లు ఐ లవ్ చెప్పోరా? 2 సార్లు అనుకుంటాను, కానీ అమ్మ నాకు చాలా ఇష్టం అన్యా. సిచ్యువేషన్స్ ఏంటి? ఒకసారి అమ్మ బాధలో ఉన్నప్పుడు, ఇంకోసారి అమ్మ అలిగినప్పుడు. నేనెన్నిసార్లు చెప్పానో తెలుసా? 3 సార్లు. 2 నువ్వు చెప్పినవే. మూడోసారి గట్టిగా హగ్ చేసుకొని ఇంకా ఏరా కోపం మొత్తం అరిచేస్తావు, చిరాకు వస్తే విసుక్కుంటావు. ఏమన్నా పడుతుందని బల్పా? నీ ఫీలింగ్స్ తనతో షేర్ చేసుకుంటే బాగున్నాని ఎదురు చూస్తుంది నాన్నతో మాట్లాడడానికి నిర్లక్ష్యం నీకు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారా? నువ్వు చెప్పకని నీ ప్రేమ అమ్మకెళ్ళి తెలుస్తుందిరా? మనల్ని మించిన ప్రపంచం వాళ్ళకి ఏముందిరా? అసలు నువ్వు అమ్మను ప్రేమిస్తావు అన్న మాట అమ్మ వింటే ఎంత హ్యాపీగా ఉంటుందిరా. నిజమే అన్న. అరే జస్ట్ ఇమాజిన్, కొన్ని నెలల తర్వాత నువ్వు ఇంటికి వెళ్తావు, అక్కడ అమ్మ ఉండదు, ఎవరో పనామ వచ్చి పని చేసుకొని వెళ్ళిపోద్ది. నిన్ను చూసి నవ్వుద్దా? నీకేం కావాలో చేసి పెడుతుందా? అలా వంటగది వైపు చూస్తే అమ్మ గుర్తుకొస్తుంది. ఆ నరకం ఎలా ఉంటుంది నీకు ఇప్పుడు తెలియదురా, నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు అది. అరే ఏదో 3 ఏళ్ళు లవ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోతుందంటే నువ్వు అంత బాధపడుతున్నావు. 30 ఏళ్ళు లవ్ చేశాడు రా నాన్న అమ్మని. అమ్మ చనిపోయిన తర్వాత విలవిల్లా ఆడిపోయాడు. నేను చూస్తున్నాను ఇప్పుడు అది. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. నీ పెళ్ళిలో నువ్వు ఎక్స్ట్రా రావాలని కోరుకుంటున్నావు. నా పెళ్ళిలో నా అమ్మ ఉంటే బాగుందని నేను అనుకుంటున్నాను. ఏమన్నారా, గ్రేట్ థింగ్స్కి టైం పడుతుంది. మనకి టైం ఉందరా, వాళ్ళకి లేదు. మనతో పాటు వాళ్ళేజ్ కూడా పెరుగుతుందిరా. మన జీవితంలో తొలి దిశలో, వాళ్ళ జీవితంలో ఆఖరి దిశలో. ఈ టైంలో వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేదేంటో తెలుసా? మన మాటలేరా. ప్లీజ్ అన్న, ఎలా జరిగిందో చెప్పు. డబ్బు, పేరు, ఆనందం ఇవేం శాశ్వతం కాదురా. నీ ఏజ్ ఎంతరా? 25 అన్నా. నీ 15 yearsకి నీ గోల్ ఏంటి? 10thలో మంచి మార్క్స్ రావాలి. 25 yearsకి మంచిగా జాబ్ రావాలి, మంచిగా సంపాదించాలి. 35 yearsకి నీ పిల్లలు బాగా చదువుకోవాలి. అరే 10 ఏళ్ళకోసారి మారే గోల్ కోసం నువ్వు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తావేంట్రా? అయినా ఇది నీ తప్పు కాదురా, నా తప్పు. అరే మన పేరెంట్స్ మనకు శాశ్వతం కాకపోవచ్చురా, కానీ వాళ్ళకి మనమే శాశ్వతం, మనమే సర్వం.
మహా ప్రపంచం. ఒక్కసారి ఆ ఫోన్లు ఇచ్చేసి మాట్లాడితే ఎంత హ్యాపీ అవుతారో తెలుసారా వాళ్ళు. కళ్ళు తుడుచుకో. ఇది చెప్పడానికి వచ్చాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా. హలో అమ్మా.